ఫస్ట్ కంఫర్టబుల్ రోడ్ ఉండదు. అండ్ మెయిన్గా వచ్చేసి వాటర్ ఫాల్స్ వచ్చేసి టైమింగ్ మార్నింగ్ 6 to ఈవినింగ్ 5 వరకు మాత్రమే ఉంటుంది. వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చామండి. బ్లూ కలర్ వాటర్ ఫాల్స్ అంటారు కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ అయిన బ్లూ కలర్ వాటర్ ఫాల్స్. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాం. సో ఆదిలాబాద్ ఇది చెన్నూరు క్రాస్ రోడ్. సో ఇక్కడ చెన్నూరు క్రాస్ రోడ్ అండ్ మెయిన్ గా పెట్రోల్ బంక్స్ ఉండవండి. సర్వీస్ కి సంబంధించి ఈ రోడ్డు మీద వాటర్ బాటిల్స్, ఒకవేళ ఫుడ్ తినాలి అనుకుంటే మంచిర్యాలకి వెళ్ళి మంచిర్యాలలో ఫుడ్ తినండి. మంచి కంపల్సరీగా ట్రైన్ సో ఈ రోడ్ పట్టుకొని స్ట్రైట్ గా వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళి వాటర్ ఎలా వస్తుందో చూసి మనం వీడియో చేసుకుందాము. దీనికి చిన్న సెక్యూరిటీ, ఈ థర్డ్ దాటి లోపలికి వెళ్తే లోపలికి కొనియకుండా సెక్యూరిటీ ఉన్నారు. తిర్యాని వాటర్ ఫాల్స్. ఇక్కడ తిర్యాని వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చామండి. బ్లూ కలర్ వాటర్ ఫాల్స్ అంటారు కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫేమస్ అయిన బ్లూ కలర్ వాటర్ ఫాల్స్. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాం. మెయిన్గా మీరు ఇక్కడికి రీచ్ అవ్వాలంటే వెహికల్ ద్వారా అయితేనే మంచి ఒపీనియన్ వస్తుంది. సో ఓన్ వెహికల్ తెచ్చుకోవడానికి మ్యాక్సిమం మీరు ట్రై చేయండి. సో మీకు వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ. సో ఆదిలాబాద్ ఇది చెన్నూరు క్రాస్ రోడ్. సో ఇక్కడ చెన్నూరు క్రాస్ రోడ్ రైట్ సైడ్ జైపూర్ అలా వెళ్తుంది. సో లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనం డైరెక్ట్ ఆసిఫాబాద్ వెళ్ళిపోవచ్చు. తిర్యానికి ది బెస్ట్ రోడ్ ఏదంటే మంచిర్యాల హైవే రోడ్. అది లైక్ షాపింగ్ ఏదైనా చేసుకోవాలనుకుంటే మంచిర్యాల నుంచి అంటే స్ట్రైట్ వెళ్ళిపోండి. లేదు డైరెక్ట్ నేను వాటర్ ఫాల్స్ కి వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు ముందట ఒక సర్కిల్ వస్తుంది, నేను చూపిస్తాను. ఇది ఫ్లైఓవర్ అండి. ఈ ఫ్లైఓవర్ డైరెక్ట్ మనకు ఆసిఫాబాద్ లేదు. అండ్ మెయిన్ గా పెట్రోల్ బంక్స్ ఉండవండి. సర్వీస్ కి సంబంధించి ఈ రోడ్డు మీద అసలు ఏముండవు. ఏదైనా ఉంటే పెట్రోల్ అవన్నీ ముందే ఫిల్ చేసుకొని ఈ హైవే ఎక్కండి. ఒకవేళ వాటర్ ఫాల్స్ కి ఇదే రూట్ ద్వారా వెళ్ళాలనుకుంటే కంపల్సరిగా వాటర్ బాటిల్స్, ఒకవేళ ఫుడ్ తినాలి అనుకుంటే మంచిర్యాలకి వెళ్ళి మంచిర్యాలలో ఫుడ్ తినండి. మంచిర్యాల ఫుడ్ తిని అక్కడ నుంచి మీకు గాంధారికి వెళ్ళి ఒక రోడ్ వస్తుంది. ఆ రోడ్ లో నుంచి కూడా మీరు హైవేకి ఎక్కవచ్చు. ఒకవేళ మీరు ఈ బైపాస్ ఎక్కితే మాత్రం మీకు 90% ఫుడ్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మీరు ఏదైనా ఉంటే ముందే ప్రిపేర్ చేసుకొని మీరు ఈ రోడ్డు ద్వారా వచ్చేసే. బెల్లంపల్లి కదా ఇది? బెల్లంపల్లి ఉంటాయి కదా? బెల్లంపల్లి చెప్పుకోవడానికి బెల్లంపల్లి చెప్పాలి. రేచి రైల్వే స్టేషన్ టైంకి వచ్చింది ట్రైన్ కూడా. అయితేనేమో ప్యాసింజర్ అయితేనేమో రేచిన దగ్గర ఆపాలి. సింగర్ అయినా ఒకటే అవుతుంది, భాగ్యనగర్ అవుతుంది, ప్యాసింజర్ అవుతుంది, భాగ్యనగర్ అవుతుంది, సింగర్ అయినా తాండూరు. ఈ మాదారం మిక్స్ రోడ్ అంటారు. మాదారం మిక్స్ రోడ్ దగ్గర బైపాస్ లో వెళ్ళకుండా సీసీ రోడ్ కి వచ్చేసేయాలి. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. 7 వస్తే కొంచెం మీకు బెటర్గా ఉంటుంది. రోడ్డు కూడా అంత కంఫర్టబుల్గా ఉండదు. ఫస్ట్ కంఫర్టబుల్ రోడ్ ఉండదు. అండ్ మెయిన్గా వచ్చేసి వాటర్ ఫాల్స్ వచ్చేసి టైమింగ్ మార్నింగ్ 6 to ఈవినింగ్ 5 వరకు మాత్రమే ఉంటుంది. సో అక్కడ దాని ఫీజు ఎంత, ఎంట్రీ ఫీ ఎంత, కార్ అనేది మనకు లోపల వరకు వెళ్తుందా, బైక్స్ వెళ్తాయా, సో రోడ్ ఎలా ఉన్నది అన్నది నేను వెళ్ళి మీకు వీడియో షూట్ చేస్తాను. మాత్రం బైక్లో కానీ కార్లో కానీ వస్తే మీకు జర్నీ ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరు ట్రైన్ జర్నీ చేస్తే మాత్రం చాలా కష్టం. ఇక బస్సు రూట్ అంటారా, బస్సు రూట్ అంటే మీరు మంచిర్యాలలో బస్ ఎక్కి ఐబీ తాండూరు దగ్గర దిగాలి. ఐబీ తాండూరు ఎక్స్ రోడ్ దగ్గర దిగిన తర్వాత అక్కడ నుంచి మీరు అయితే షేరింగ్ ఆటో
లేదా బస్సు టైం 5-6 కిలోమీటర్స్ వస్తుంది. డైరెక్ట్ హైవే కన్నా మళ్ళీ లోపలికి వెళ్ళడం ఉంటుంది. ముంగడ హిల్స్ కనిపిస్తున్నాయి చూడు, అవును ఓకే. దాని అవతల ఒక 2 కిలోమీటర్స్. థ్యాంక్ యూ. మెయిన్ గేట్ దగ్గర ఎంట్రన్స్ ఫీ వచ్చేసి పర్ పర్సన్ కి 50 రూపీస్ తీసుకుంటున్నారు. వెహికల్ కి వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటున్నారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గేట్ దగ్గర నుంచి లోపలికి వెహికల్స్ కి అలౌడ్ ఉంది. ఈరోజు సండే, సో అలౌడ్ ఉంది. అక్కడ లోపల పార్క్ చేసుకున్న తర్వాత ఒక సో ఈ రోడ్ పట్టుకొని స్ట్రైట్ గా వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళి వాటర్ ఎలా వస్తుందో చూసి మనం వీడియో చేసుకుందాము. వాటర్ సౌండ్ కూడా వస్తుందండి. నేను పైకి వెళ్ళి మీకు వీడియో చూపిస్తా. అటెండొద్దా? చిన్న సెక్యూరిటీ ఈ తాడు దాటి లోపలికి వెళ్తే లోపలికి పోనీయకుండా సెక్యూరిటీ ఉంది. ఈ దాటి లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదండి.